ఈ వీడియోలో 3 విషయాల గురించి గట్టిగా మాట్లాడతా. 2 విషయాలు తనూజ గురించి, ఒకటి కళ్యాణ్ పడాల గురించి. మీరు తనూజ గాని కళ్యాణ్ పడాల ఇద్దరి డై హెడ్ ఫ్యాన్స్ అయితే, మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అందరికీ తెలియాలి ఇంతమంది ఉన్నారా నాయన కళ్యాణ్ పడాల అడు తనూజ ఫ్యాన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? గట్టిగానే మాట్లాడుకుందాం. నిన్న తనూజ బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తనూజ పుట్టస్వామి బర్త్డే విషెస్. నేను గట్టిగా చెప్తున్నా, బంగారం రా నాయన తనూజ. ఆ తర్వాత తనూజ చేసిన తప్పేంటి? నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత ఎవరితో వెళ్ళింది? దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ మాధురి గారు వాళ్ళతో వెళ్ళింది, ఓకేనా? వెళ్ళినప్పుడు తను అక్కడేం తీన్మార్ డ్యాన్స్ వేయలేదు, ఎలా పడితే అలా బిహేవ్ చేయలేదు, బయట డ్యాన్సులు కూడా వేయలేదు తను, ఓకేనా? గెస్ట్ రూమ్ లో ఏం చేశారు? బర్త్డే కేక్ కట్ చేసుకున్నారు బయట, ఓకేనా? బయట తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఓకేనా? అక్కడ డాన్సులు వేసి ఆ రోడ్ల మీద హల్చల్ చేసి రోడ్ల మీద కేకులు కోస్తుంటే అప్పుడు మీరు ఏదైనా మాట్లాడవచ్చు, ఓకేనా? నేను కేవలం న్యూస్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు న్యూస్ చెప్తున్నారు, వాళ్ళ రేటింగ్ల కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీల కోసం తనూజాని, ఓకేనా? తనూజాని మధ్యలోకి తీసుకొచ్చి తనూజాని లాక్కొచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ లేవు, వాళ్ళకి రేటింగ్స్ రావట్లేదు. ఇప్పుడు తనూజ బిగ్ బాస్ సీజన్ 9 మంచి ఫేమ్ కదా, ఆ అమ్మాయిని తీసుకొని వద్దాం, ఏదో ఒకటి మాట్లాడదామని కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు, కొంతమంది తనూజాని హేట్ చేసే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. చూసావా? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు తనూజాని ఏమీ చేయలేరు, ఓకేనా? ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏం జరిగింది? తనేమన్నా బయట డ్యాన్స్లు వేసి, ఓకేనా, దేవస్థానంలో ఎలా పడితే అలా ఉంటే మీరు అనుకోవచ్చు, నిండుగా చీర కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి తనూజ వెళ్ళింది. ఎంతమందిని చూస్తాం రా అలాగా, ఓకేనా? ఎంతమందిని చూస్తాము? ఒక పద్ధతి గల అమ్మాయి పద్ధతిగా వెళ్ళింది. దువ్వాడ శ్రీనివాసరావు గారు మాధురి గారితో వెళ్ళింది, ఓకేనా? వాళ్ళకున్న ర్యాపోలో, ఓకేనా? ఇప్పుడు మామూలుగా మాట్లాడితే దువ్వాడ మాధురి గారికి చాలా అంటే చాలా నెగిటివ్ ఉంది, కానీ అలాంటి ఆమెతో కూడా చాలా సన్నిహితంగా, ఓకేనా, చాలా సన్నిహితంగా మ్యాడీ అని వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది నాకు, ఓకేనా? ఆ తర్వాత నెంబర్ 2 సెకండ్ విషయం తనూజ గురించి ఏంటంటే, తనూజ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు తనూజకి బర్త్డే విషెస్ చేస్తున్నారు, తనూజ రిప్లైస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఎవర్రా నాయన తనూజకి బర్త్డే విషెస్ చేసింది, ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 9 లో వాళ్ళు కొంతమంది తనూజకి బర్త్డే విషెస్ చేశారు, చేయలేదని నేను అనను. కళ్యాణ్ పడాలా చేశాడు, డెమాన్ పవన్ చేశాడు, రీతు చేసింది, సుమన్ గారు చేశారు, ఇలా కొంతమందే చేశారు, ఓకేనా? ఇంకా ఎవరు చేయలేదు. ఒకటే చెప్తున్నా, తనూజ అండ్ భరణి గారు వాళ్ళిద్దరు బాండింగ్ ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భరణి గారు అయితే నిజం చెప్తున్నా, పాయింట్అవుట్ చేసి చెప్తున్నా, భరణి గారు అయితే తనూజ తోటి అంత క్లోజ్ గా లేరు. ఆయన బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు, ఇమాన్యుల్ కూడా చెప్పలేదు, ఓకేనా? ఇమాన్యుల్ కూడా చెప్పలేదు. తనూజ ఎవరిని దూరం పెట్టలేదు, తనూజానే కొంతమంది దూరం పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. దీని గురించి నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇమాన్యుల్ అయినా తనూజదైనా సూపర్ బాండింగ్, బాలే కామెడీ అనిపించింది మన బిగ్ బాస్ సీజన్ 9 లో. ఆ తర్వాత ఏమైంది? ఎన్ని గొడవలైనా కానీ, ఓకేనా, ఎన్ని గొడవలైనా కానీ ఫ్రెండ్స్ మధ్య బర్త్డే విషెస్ చెప్పడానికి ఏమైందని గట్టిగా అడుగుతున్నా. తనూజాకి అయితే, ఇమాన్యుల్ అయితే బర్త్డే విషెస్ చెప్పలేదు, భరణి గారు కూడా చెప్పలేదు. ఆ తర్వాత కళ్యాణ్ పడాల గురించి నెంబర్ 3. ఇప్పుడు కళ్యాణ్ పడాల నిజం చెప్తున్నా, బర్త్డే విషెస్ అందరికంటే కళ్యాణ్ పడాలే ముందు చెప్పాడు, కానీ సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ ఏంది? కళ్యాణ్ పడాల బర్త్డే విషెస్ చెప్పలేదు తనూజ పుట్టస్వామికి అంటున్నారు. ఇది నాకు నచ్చట్లేదు, ఓకేనా? మనం ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరి డై హార్డ్ ఫ్యాన్స్ అయినా కానీ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలా. కళ్యాణ్ పడాల చెప్పాడు తనూజకి బర్త్డే విషెస్, ఇది 100% నిజం. కళ్యాణ్ పడాల ఇప్పటికి నేను చూశాను 18 గంటలైంది కళ్యాణ్ పడాల బర్త్డే విషెస్ చెప్పేసి. రీతు చౌదరి అయితే 14 గంటలు, డెమాన్ పవన్ అయితే 16 గంటలైంది. అందరికంటే ముందు చెప్పింది కళ్యాణ్ పడాలని, కానీ చెప్పలేదు అని అంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ పడాల తనూజ అండ్ డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళైతే ఒక క్యాంపెయినింగ్ లా వేసుకుని ఒక చోట అయితే కేక్ అయితే కోసారయ్యా. తిరుమల తిరుపతిలో కాదు, బయటే, ఓకేనా? బయటే ఒక క్యాంపెయినింగ్ వేసుకుని వాళ్ళైతే బర్త్డే కేక్ కోసారు. ఆ కేక్ కోసిన టైంలో కళ్యాణ్ పడాలా లేడు అని పాయింట్అవుట్ అయితే చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ పడాలా ఇప్పుడైతే కొంచెం చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు, ఓకేనా? మీరు చూసినట్లయితే విక్రమ్ ఆన్ డ్యూటీ, ఓకేనా? విక్రమ్ ఆన్ డ్యూటీ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అతని మూవీ ప్రమోషన్స్ లో కళ్యాణ్ పడాలా బిజీగా ఉన్నాడు. అందరికీ హెల్పింగ్ నేచర్ చేస్తున్నాడు. తనకు వచ్చినంత, తనకు చేతనైనంత ప్రతి ఒక్కరు, ఓకేనా, ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడాలి చేసుకుంటూ పోతున్నాడు. నాకు చాలా అంటే చాలా సూపర్ గా నచ్చింది. తనకున్న స్టార్డమ్ ని అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాడు. ఇది కళ్యాణ్ పడాల. కానీ మీరు చేస్తున్న నెగిటివిటీ నాకు నచ్చలేదు. కళ్యాణ్ పడాల తనూజ పుట్టస్వామికి చెప్పాడు బర్త్డే విషెస్, తనూజ కూడా కళ్యాణ్ పడాలకి థ్యాంక్స్ చెప్పింది. అంతా సూపర్ గా ఉంది, ఓకేనా? తనూజ ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి రిప్లైస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు తను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది, కొంచెం ఫ్రెష్ అవ్వాలా, బయటికి రావాలా, ఓకేనా? వచ్చిన తర్వాత మెసేజ్లు పెట్టింది ఎవరు ఏంటి అని ప్రతి ఒక్కరిని, ఓకేనా, స్టేటస్ లో పెడుతుంది, థ్యాంక్ యూ కూడా చెప్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఒక వీడియో చెప్తా,
చెంప చెల్లనేలాగా ప్రతి ఒక్కరి సమాధానాలు నేను ఇస్తా. ఓకేనా? తనూజ పుట్టస్వామి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఇది మామ ఈ 3 విషయాల గురించి నేనైతే గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి మాట్లాడా. తిరుపతి దేవస్థానంలో తనూజ బర్త్డే కోసింది గెస్ట్ రూమ్ లో. ఓకేనా? బయట కాదు, దేవాలయంలో కాదు, రోడ్ల మీద కాదు, డాన్సులు వేస్తా కాదు, పద్ధతిగా చీర కట్టుకుని వెళ్ళింది. ఓకేనా? తనూజకి కొంతమంది బర్త్డే విషయం చెప్పారు, కొంతమంది చెప్పలేదు. దానికి కూడా తనూజ నెగిటివ్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడారు. కళ్యాణ్ పడాల కూడా తనూజకి చెప్పాడు, కళ్యాణ్ని కావాలని అయితే నెగిటివ్ చేయొద్దు. ఈ 3 విషయాల గురించి గట్టిగా చెప్పాలనుకున్నా, నాకు అనిపించింది చెప్పా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా.